బ్రేకింగ్ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై కుట్ర జరుగుతుందని మూవీ టీం ఆరోపిస్తుంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ చేంజర్ సినిమాని లీక్ చేస్తామని తమను బెదిరించారంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. దీని వెనుక 45 మందితో కూడిన ఓ ముఠా ఉందని, వారికి సంబంధించిన ఆధారాలను మూవీ టీం పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్, ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై కుట్ర జరుగుతుందని మూవీ టీం ఆరోపిస్తుంది. అయితే కొంతమంది తమని డబ్బు డిమాండ్ చేశారని, తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఉందో సినిమాని లీక్ చేస్తామంటూ కూడా తమని బెదిరిస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేసింది మూవీ టీం. సైబర్ క్రైమ్ లో ఇప్పటికే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే దీని వెనుక 45 మందితో కూడిన ముఠా ఉందని కూడా, దానికి సంబంధించిన ఆధారాలను కూడా మూవీ టీం పోలీసులకు అందజేసింది. ఇక కేసు నమోదు చేసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. దీనికి సంబంధించిన దర్యాప్తును కూడా ప్రారంభించారు. మరి 45 మందితో కూడిన ముఠా ఏ విధంగా వీళ్ళని బెదిరింపులకు తెగబడ్డారు ఏంటి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రైట్ రానా, గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి అడిగినంత డబ్బు, డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే మూవీ లీక్ చేస్తామని చెప్పి 45 సభ్యులతో కూడిన ఒక ముఠా బెదిరిస్తుందని చెప్పి చిత్ర యూనిట్ అంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి బెదిరింపులు ఏ విధంగా వచ్చింది, అంటే ఫోన్ కాల్ ద్వారా వాళ్ళని బెదిరించడం జరిగిందా, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రానా? ఎగ్జాక్ట్ గా ప్రీమియర్ షో స్టార్ట్ అయిన తర్వాత 1 o'clock షో ముగిసిన తర్వాత సినిమాకి సంబంధించినటువంటి నెగిటివిటీ మేము స్ప్రెడ్ చేస్తాం, మాకు అడిగినంత ఇవ్వకపోతే మేమంతా కూడా ఒక గ్రూప్ లాగా ఉన్నాము, ఆ గ్రూప్ అంతా కూడా ఇస్తే మేము సినిమాను కూడా మరింతగా ప్రమోట్ చేస్తామనేసి కూడా ఇటు ప్రొడ్యూసర్ కానీ, శిరీష్ కానీ, ఇంకా చాలా మందికి చిత్రం యూనిట్ లో పనిచేసిన వాళ్ళకందరూ కూడా మెసేజ్లు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వారిని లైట్ తీసుకున్నారు. అయితే రిలీజ్ అయిన రోజు మాత్రం దాదాపు చాలా కీలకమైనటువంటి సన్నివేశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవాళ వాళ్ళు నెట్ లో పెట్టేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. నెట్ లో పెట్టిన తర్వాత దానిపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేశారు. సో చిత్ర యూనిట్ సంబంధించి టెక్నికల్ టీం ఏదైతుందో వాళ్ళందరూ కూడా కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. మొత్తం 45 మంది కలుపుకొని దాదాపు 3 రోజుల నుంచి కూడా అదే పనిగా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన విషయంలో ఈ సినిమా బాగలేదు, డిజాస్టర్ అంటూ కూడా టాక్ ని వాళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ చేయడమే కాకుండా ముఖ్యంగా సినిమాని డిజాస్టర్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు బెదిరింపులు దిగారనే ఉద్దేశంతో మొత్తం దాదాపు వారు ఏ రకంగా పని చేశారన్న దానిపై కూడా 45 మందికి సంబంధించిన విత్ ఐడియాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పూర్తి వివరాలంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఇచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పుడు కేసు కూడా నమోదు చేశారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎందుకంటే కావాలని కుట్రపూరితంగానే ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ అంతా కూడా నడిపించారనేసి కూడా వీరు భావిస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ కంప్లైంట్ అనేది ఇచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ముఖ్యంగా ఈ మొదటి రోజు ఆన్లైన్ లో దాదాపు ప్రింట్లన్నీ కూడా రిలీజ్ అయిపోయి హెచ్డి ప్రింట్ కూడా రిలీజ్ చేసి దాన్ని వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పాటు దాంతో పాటు వీళ్ళు టెలిగ్రామ్ లో కూడా ఎక్కువగా ఈ సినిమా హెచ్డి ప్రింట్ ని వాళ్ళు బాగా సర్క్యులేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళకందరికీ కూడా వాట్సాప్ లో కూడా లింక్ పంపించినట్టుగా చిత్ర యూనిట్ కి దృష్టికి వచ్చింది. అవన్నీ కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేసి దీన్ని నెగిటివిటీ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎక్కువగా థియేటర్కి రానియకుండా కూడా వీళ్ళు అడ్డుకున్నారనేసి కూడా వీరిపైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ పైరసీ ప్రింట్ లీక్ చేశారా లేదంటే వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారన్న దానిపై కూడా ఒక డౌట్ అనేది రైజ్ చేశారు. కాబట్టి చిత్ర యూనిట్ దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమనేసి కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఈ సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైనటువంటి రివీల్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ సీన్స్ ఏదైతున్నో ఆ సీన్స్ అంతా కూడా వాళ్ళు చెప్పేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేశారన్న దాంట్లో కూడా ఆ డీటెయిల్స్ అంతా కూడా సైబర్ క్రైమ్ ఇచ్చారు. కాబట్టి దాన్ని వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రానా, కొన్ని కోట్లు పెట్టి ఆ మూవీ అనేది నిర్మించడం జరుగుతుంది, ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు ఈ మూవీకి సంబంధించి. అయితే మరి ఈ విధంగా అడిగినంత డబ్బు, డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే కనుక లీక్ చేస్తామని చెప్పి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. మరి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు? ఖచ్చితంగా పైరసీ అనేది ఒక చట్టం ఉంది కాబట్టి దాన్ని రుజువు అయితే మాత్రం కఠినంగా కారాగార శిక్ష ఉండే అవకాశం ఉంది. దాదాపు 7 సంవత్సరాల పైనే వాళ్ళకి శిక్ష ఉండే అవకాశం ఉంది. సో పక్క ఆధారాలు కూడా ఇచ్చారు కాబట్టి దానితో పాటు వీళ్ళు చాలా క్లియర్ గా దాదాపు 400 కోట్ల రూపాయల సంబంధించి వ్యయమైంది సినిమా కోసం.
చాలా పెద్ద పెద్ద తారాగణం ఉంది. మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ రెండో రోజు నుంచి కూడా కావాలనే దాదాపు ట్విట్టర్ హ్యాండిల్స్ లోనూ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లోనూ కూడా ఎక్కువగా వీళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరుతున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో కూడా డిజాస్టర్ టాక్ వచ్చేలా కూడా వీళ్ళు కావాలనే ట్వీట్లు చేయడము, లేకపోతే మరొక హీరో ముసుగులో వీళ్ళు ట్వీట్లు చేసి ఈ సినిమా అసలు బాగలేదు, నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేసినట్టుగా వీళ్ళు తెలిసారు. దానితో పాటు మీరు ఇంత డబ్బులు పెట్టి మీరు సినిమాలకు ఏం పోతారు, కావాలంటే మా దగ్గర హెచ్డి ప్రింట్ ఉంది అనేసి కూడా వీళ్ళు పంపించినట్టుగా తెలుస్తుంది. సో అవన్నీ కూడా ఆధారాలు కూడా ఇప్పుడు సేకరించారు కాబట్టి ఖచ్చితంగా వీరిపైన కఠిన శిక్ష వేయాలనేసి కూడా చిత్ర యూనిట్ భావిస్తుంది. వాళ్ళు అదే విషయంగా కూడా మొత్తం రాతపూర్వకంగా కూడా సిసిఎస్ లో కూడా వాళ్ళు ఇచ్చారు. సో చూడాలి, దీని వెనకాల పెద్ద కుట్ర ఉందనేసి కూడా దిల్ రాజు గానీ శిరీష్ గానీ భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ హ్యాండిల్స్ తో పాటు వీళ్ళు వెనుకున్నటువంటి వారిని అందరూ కూడా పట్టుకోమనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ ఐడీలో అంతా కూడా చెక్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రం వీటిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ రానా, అయితే సినిమా విడుదలకు ముందే నిర్మాతలతో పాటు టీంలోని కొందరి కీలక వ్యక్తులకు వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా డబ్బివ్వాలంటూ కూడా బెదిరించారు అని చెప్పి కూడా చిత్ర యూనిట్ చెప్తుంది. సినిమా రిలీజ్ కన్నా ముందే ఆ విధంగా బెదిరింపులు వచ్చినప్పుడు మరి అప్పుడే కంప్లైంట్ చేస్తుంటే ఇప్పుడు సినిమా లీక్ అయింది, కొన్ని వెబ్సైట్లో కూడా సినిమాని పైరసీ చేశారు, వెబ్సైట్లో అప్లోడ్ చేశారు అంటున్నారు. ఎక్కడి వరకు సీన్ వచ్చేసి ఉండేది కాదు కదా, అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది చిత్ర యూనిట్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ఇలాంటి ఆకతాయాలు కొంతమంది కావాలని ఇట్లాంటి పనులు చేస్తుంటారు. సో చిత్ర యూనిట్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. గతంలో కూడా ఇట్లాంటి భయాందోళన కలిగించే విధంగా కూడా మెసేజ్లు కానీ కాల్స్ కానీ రెగ్యులర్ గా చిత్ర యూనిట్ లో పనిచేసే వాళ్ళకందరికీ కూడా వచ్చేటివి. సో ఆ నేపథ్యంలోనే దిల్ రాజు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎక్కువగా దిల్ రాజు సంబంధించిన సినిమాలకే ఎక్కువ వస్తుంటాయి కాల్స్ అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అయితే ఎప్పుడైతే ఉదయం 12 గంటల నుంచి కూడా లీక్డ్ సంబంధించిన వీడియోలు, ఇంపార్టెంట్ సీన్స్ అప్లోడ్ చేయడము, తర్వాత ఆ రోజు నైట్ కి హెచ్డి ప్రింట్లు దింపడము, ఇవన్నీ చూసిన తర్వాత దాంతో పాటు దింపిన తర్వాత వీళ్ళు అందరికీ పంపించడము, దానితో పాటు వీళ్ళకి తెలిసినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఎక్స్ లో ఉన్నటువంటి దీంట్లో వీళ్ళు సొంతంగా కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడము, దానితో పాటు కొంతమందికి ట్యాగ్ చేయడము, ట్యాగ్ చేసే విధంగా కూడా ఆ సినిమా పైన దుష్ప్రచారం చేయడము. సో మొత్తం సినిమా డిజాస్టర్ అయిపోయింది. సో డబ్బులు వేస్ట్ చేసుకోదనే రూపంలో వీళ్ళు ఒక రకమైనటువంటి ఒక మొత్తం డిసడ్వాంటేజ్ ఉండేలాగా ఉద్దేశంతో వీళ్ళు బాగా కూడా నెగిటివిటీని బాగా క్రియేట్ చేశారు. దానివల్ల కూడా చిత్రం మీద బాగా ప్రభావం పడింది. సో కలెక్షన్స్ కూడా చాలా వరకు కూడా తగ్గడానికి కారణం ఈ 45 మందే అనేది ఆ చిత్ర యూనిట్ భావన. సో హెచ్డి ప్రింట్ ఇవ్వడము, లీక్స్ సీన్స్ అన్ని లీక్ చేయడము, తర్వాత మా బెదిరింపులు దిగడము, డబ్బులు అడగడం, సో ఇవన్నీ వీటి మీద బేస్ చేసుకుని కేసులు నమోదు చేయాలని కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వీళ్ళు కేవలం ఈ సినిమాకి మాత్రమే ఇప్పుడు చేశారా, గతంలో కూడా ఇలాంటి పైరసీలు చేశారా, ఎంతవరకు కూడా ఈ ప్రింట్లు వీళ్ళు పంపించారు, ఎక్కడ వీళ్ళు సినిమాని పైరసీ చేశారన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడైతే దర్యాప్తు ముమ్మరం చేస్తారు. సో దొరికిన వాళ్ళని పట్టుకున్న తర్వాత దీని వెనకాల ఎవరున్నారో కూడా తెలిసిపోతుందనేది కూడా చిత్ర యూనిట్ భావిస్తోంది. రైట్ రానా, సినిమా వచ్చిన 2 days లోపే దాని హెచ్డి ప్రింట్ని కూడా బయటకు తీసుకురావాలి, అదే మన టార్గెట్ అని పెట్టిన ఒక ట్వీట్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పటికే దానికి సంబంధించి ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఇంతకుముందు కూడా రామ్ చరణ్కి సంబంధించిన భారీ సినిమాలు, భారీ బడ్జెట్ రూపొందిన సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. అప్పుడు ఎప్పుడూ లేనిది కూడా ఇప్పుడు తెరపైకి రావటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు అనుకోవచ్చా? ఆ విధంగా ఆ ట్వీట్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? మూవీని ఎలాగైనా కానీ పైరసీ చేసి బయటికి లీక్ చేయాలి అన్న అదే టార్గెట్ అంటూ కూడా ఆ ట్వీట్ ఉంది. దాని ప్రకారం చూస్తే ఇది కేవలం డబ్బు కోసం కాదు, ఇంకా వేరే పాత కక్షల నేపథ్యంలోనే ఈ విధంగా పెడుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సినిమాని ఈ విధంగా పైరసీ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు రానా? ఎగ్జాక్ట్లీ, చిత్ర యూనిట్ కూడా అదే భావిస్తుంది. కావాలని ఇద్దరు హీరోల పేర్లు పెట్టుకుని వాళ్ళ అభిమానుల పేరు పెట్టుకుని వీళ్ళు ట్విట్టర్ లో పెద్ద ఎత్తున కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. దాంతో పాటు గతంలో మనం చూసాం చాలా వరకు సినిమాలు ఐబొమ్మలో కానీ అలాగే తమిళ రాకాస్ లో కానీ వీటిలన్నింటిలో కూడా రిలీజ్ అయిపోయేది. రిలీజ్ అయినటువంటి మొదటి రోజునే ఆ ప్రింట్లన్నీ వచ్చేసేది. కాకపోతే వీళ్ళు ఆ ముఠాతో చేతులు కలుపుకొని మొత్తం ఈ పైరసీ అంతా చేశారనేది కూడా పోలీసులు విచారణలో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగులో కానీ
అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్న థియేటర్లో పైరసీ చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే హైలీ ఇంపాసిబుల్. కాకపోతే అదర్ స్టేట్స్ లో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎక్కువగా గతంలో కూడా మనం చూసాం, పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఒడిశా రాష్ట్రంలో బరంపూర్ లో ఎక్కువగా ఇలాంటి పైరసీ అనేది రెడీ అయ్యేది. సో దాన్ని బాగా సర్క్యులేట్ అయ్యేది. కాకపోతే వీళ్ళు మాత్రం హీరో రామ్ చరణ్ పైన నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారు, దాంతోపాటు సినిమా పైన నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే మొదటి రోజు 186 crores దాకా కూడా కలెక్ట్ చేసింది. దీని వల్ల మొత్తం ఈ దుష్ప్రచారము, దీని వల్ల కూడా మొత్తం Okay, right. కలెక్షన్స్ అంతా అయిపోవడం వల్ల నిన్న కేవలం 70 కోట్ల రూపాయల వరకు కూడా కలెక్ట్ చేసిన నేపథ్యం కనపడుతుంది. సో మంచి సినిమా ఉన్నప్పుడు కావాలనే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఈ రకంగా చేశారన్నది కూడా చిత్రహీనుడు భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.